ఓపీ మళ్ళీ 12 దాని తర్వాత 4 గంటలు టైం పడుతుంది. ఓకే 4 గంటల తర్వాత పేషెంట్ ఉండేది డాక్టర్లు ఎమర్జెన్సీ తీసుకొని టైం పడుతుంది చాలా. అసలు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? ఇట్లా ఎంతమంది ఉన్నా పేషెంట్ దగ్గర మాత్రం వస్తుంది. ఓకే మనం ఎటు వెళ్తున్నాం ఇప్పుడు? హాస్పిటల్ ఎటు పోతావు? ఓపీకి పోయి ఏం లాభం? ఎమర్జెన్సీ ఎక్కడ ఉంది చూడు. ఎన్ని 3 బెడ్స్ ఉన్నాయన్నావు కదా? 3 బెడ్స్ ఉన్నాయన్నావు కదా? ఎమర్జెన్సీ చూద్దాం. ఏమన్నాడు? హలో, ఎట్లున్నారు? అవునా? ఎవరు ఎక్కడ చనిపోయినారు? భువనగిరి మండలం. అచ్చా అచ్చా. ఎందుకు తీసుకుంటలేరంట? ఏమి రీజన్ ఏం చెప్పట్లేదా వాళ్ళు? రీజన్ ఏం చెప్పట్లేదు. ఓకే అచ్చా. హలో, బాగున్నారండి? మీరు సూపర్. హలో అమ్మా, హౌ ఆర్ యూ? హాయ్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు. హలో, థ్యాంక్ యూ. చేతికి వేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హలో, యాక్చువల్లీ జఫర్గఢ్ నుంచి పిల్లలు వచ్చారు మేడం. యాక్చువల్లీ వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రిప్ లాగా హాస్పిటల్ చూపించాలని చెప్పి 120 స్టూడెంట్స్ వచ్చారు. ఒక 40 స్టూడెంట్స్ డివైడ్ చేసుకొని మాకు 3 ఇక్కడ ఓపీ బ్లాక్ ఇది ఒకటి ఉంది, ఓపీ బ్లాక్ ఉంది, అడ్మిన్ బ్లాక్ జఫర్గఢ్ నుండి వచ్చారా? వీళ్ళందరూ డివైడ్ చేసి చూపిస్తారా? ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎంబీబీఎస్ లో ఏముంటాయి, కేటగిరీ డిసెక్షన్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళకి వెళ్ళి చూసి వచ్చారా. డివైడ్ చూసారా? బాగుందా హాస్పిటల్? బాగుందా? అన్ని చూపించిరా? డాక్టర్లు అవుతారా మరి? ఎవరైనా అవుతారా? ఇంట్రెస్ట్ వచ్చిందా? నైస్ నైస్ మీటింగ్ యూ. చదువుకోండి మంచిగా మరి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. ఎమర్జెన్సీ చూ జగన్, ఎమర్జెన్సీ వార్డు. 24 ఎమర్జెన్సీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు ఇస్తున్నారు. ఓకే. సో ఇప్పుడైతే టెంపరీగా ఇక్కడ 3 బెడెడ్ ఎమర్జెన్సీ ఉంది. 9 to 5. బాగున్నాము. ఎవరు? పోచంపల్లా. అంత మంచిదేనా? చూసిరా? మందులు ఇచ్చిరా? ఇంకా చూపించుకోలే? చూపించుకోలే. ఓకే. మేడం కొత్తగా యాక్చువల్లీ నాది ఒక రిక్వెస్ట్ సైడ్ నుంచి పేషెంట్స్ అందరూ వస్తున్నారు, వాళ్ళకి ఏంటంటే యాప్ యూజ్ చేసుకోవడం ఇంకా తెలియట్లేదు. వీఆర్ ఆల్సో ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఎయిమ్స్ యాప్ ఉంది మేడం. పేషెంట్స్ వాళ్ళ ఇంట్లోనే బుకింగ్ చేసుకొని రావచ్చు. ఓకే. 10 రూపీస్ మాత్రమే ఫీజు 1 year వరకు. ఓకే. ఇప్పుడు మీకు అడ్మిట్ అయితే 35 రూపాయలు మేడం. ఐసీయూలో బయట ఉంటే రోజుకి 20,000 అవుతుంది కదా, ఇక్కడ 2,000లో కంప్లీట్గా 10-20 days ఐసీయూ అయిపోయి. మెనీ పీపుల్ ఆర్ నాట్ అవైలబుల్. కంప్లీట్గా ఈ యాప్ని కానీ పేషెంట్స్ కెన్ యూస్. ఇక్కడ మేము ఆల్రెడీ డిస్ప్లే చేసాము. మేము ఎంత చెప్పినా కూడా మేము చెప్పిన ఈ యాప్ని అంటే పేషెంట్స్ యూజ్ చేసుకోగలిగితే డైరెక్ట్లీ ఫ్రమ్ హోమ్ దే కెన్ కమ్. ఓకే. డైరెక్ట్గా వచ్చేసి డాక్టర్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అన్ని కంప్లీట్. ఇప్పుడు ఎందుకు అసలు అడ్మిట్ చేసుకోవట్లేదు? అడ్మిట్ చేసుకుంటున్నాం. 200 బెడ్స్ ఉన్నాయి. అవునా? అసలు అడ్మిట్ చేసుకోకనే పేషెంట్స్ చచ్చిపోతున్నారని చెప్తుంది. డాక్టర్స్ ఉండట్లేదని చెప్తున్నారు. మేడం 135 డాక్టర్స్ ఉన్నారు. ఏది సీనియర్ డాక్టర్స్. ఓకే. 200 జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. 550 నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఏంటంటే కరెక్ట్గా యాక్చువల్లీ అవగాహన జనాలకి చెప్తున్నాను మేడం. మేము ఇంత చేసినా కూడా ఇది యూజ్ చేసుకుంటున్నాం. 10% వరకు కూడా పర్కులేట్ కాదు. ఓకే. ఎమర్జెన్సీ తీసుకుంటుంది. ఎమర్జెన్సీ మీకు చూపిస్తాను. చాలా సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకపురంలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. యాక్సిడెంట్ కేసులు అవి ఉన్నా. బాగున్నారమ్మా? ఎవరు? ఇంద్రాల. అంత మంచిదేనా? ఎవరు ఉన్నారు హాస్పిటల్? మనకి ఉండి కూడా లాభం లేకుండా అయిపోయింది. డాక్టర్స్ వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ ఉండి జనాలను ఇబ్బంది పెడుతున్నారు. ముందు ఓకే. నమస్తే. బాగున్నా? ఏమైంది? కళ్ళు కనబడతలేవు. చూసిరా?
అమ్మ ఇట్లా మేడం ఎమర్జెన్సీ చూస్తాం. ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ మేము రిట్రోఫిటింగ్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్స్ అమెడీ చేసుకుంటూ పేషెంట్స్ చూస్తాం. సో బేసిక్లీ ఇది వచ్చినప్పటి నుండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, బిల్డింగ్ లేదు, అసలు కాంట్రాక్టర్ ప్రాబ్లం. ఓకే అచ్చా అచ్చా ఓకే ఎయిమ్స్ అయిన తర్వాత ఓకే 1000 crore ప్రాజెక్ట్ అనమాట. ఇంకొక 50 acres అక్వైర్ చేసుకొని కన్స్ట్రక్షన్స్ అవుతాయి. కానీ ఈ బిల్డింగ్లో ఆల్రెడీ బిల్డింగ్ ఉంది కాబట్టి వీ హావ్ టు యూస్ దిస్ బిల్డింగ్. ఇప్పుడు మీరు అక్కడ చూస్తారు ఒక బిల్డింగ్ అంతా అట్లా ఉంది, దాన్ని మొత్తం రిట్రోఫిటింగ్ చేసేస్తుంది. మనకు ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అవైలబుల్ ఉందన్నమాట. ఓకే ఇప్పుడు ఎన్సీసీ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ వాళ్ళు వెనకాల చేశారు, చేసి ఇస్తే మనకి 750 బెడెడ్ హాస్పిటల్ విత్ ఇన్ నో టైం వస్తుంది. ఓన్లీ థింగ్ ఇస్ మీకు సీ బ్లాక్ చూస్తాను ఒక్క ఇక్కడ ఎమర్జెన్సీ ఉంది. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా అమౌంట్ తీసుకొని వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఆగండి, జాగ్రత్త, ఎమర్జెన్సీ, మెల్లగోండి, మీరు వెళ్ళండి లోపల. ఎమర్జెన్సీ ఉంది మేడం. ఓకే దిస్ వీఆర్ మేకింగ్ 24 hours from January 1st. ఓకే Already we have already planned and everything is executed. ఓకే ముందే ఏంటంటే నేను చెప్పాను కదా, లాస్ట్ 3 months బేసిక్లీ ఇష్యూస్ ఉండే ఇది వరకు కానీ మీరు రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నా. 100% rectification కూడా it is promised. January 1st is our roster also. మీకు ఇప్పుడు కొత్త 3 beds ఉన్నాయి సరిపోవు. ఐసీ 30 beds చూపిస్తాను. I'll just show you. సిటీ స్కాన్ చెప్తా. సిటీ స్కాన్ చూపిస్తాను. నేను మా బ్రదర్ని హైదరాబాద్ పెరాలసిస్కి సిటీ స్కాన్ లేదంటే సిటీ స్కాన్ ఉంది. సిటీ స్కాన్ ఉంది. మాట్లాడు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే 9 to 5 వరకే నడుస్తుంది. ఇప్పుడు January 1st నుంచి 24 hours చేసి మనకు ఆ ప్రాబ్లం సెట్ అవుతుంది. ఓకే, ఎన్ని గంటలకు వచ్చారు మీ బ్రదర్ని తీసుకొని? నిన్న మార్నింగ్ వస్తే కూడా చూడలేదా? లేదా అంటే ఆపరేటర్ లేడా అండి? ఉన్నారు మేడం, మీకు చూపిస్తాను. స్కాన్లు కూడా చాలా డిలే చేస్తున్నారు. బాగున్నారా అమ్మ? మందుల కోసం నిలబడ్డారా? ఐసీయూ అది ఇదంతా ఓపీ లైన్. ఎమర్జెన్సీ ఎంఆర్ఐ సిటీ స్కాన్ లేట్ చేస్తున్నారు. సిటీ స్కాన్ అదైనా చాలా టైం పెడుతుంది. ఒక్కటి ఉందండి, సిటీ ఒక్కటే ఉందా? సిటీ ఒకటే మేడం, ఇంకొకటి సిఎస్ఆర్ కింద ఇస్తున్నారు. వీఆర్ టేకింగ్ ఐఓసిఎల్ వాళ్ళు సిఎస్ఆర్ కింద ఇంకొక ఎంఆర్ఐ కూడా ఇస్తున్నారు. దట్ ఈస్ ఏ ప్రాసెస్. ఒక్కడికైనా మనకి ఇప్పుడు మార్చ్ ఎండింగ్ కల్లా ఇంకొక సిటీ స్కాన్ ఇంకో ఎంఆర్ఐ వస్తున్నాయి. దర్ ఇన్ పైప్ లైన్. అవి కూడా చాలా లేట్ అవుతుంది. ఎంఆర్ఐ తీసుకోవాలంటే రాస్తున్నారు అక్క, కాకపోతే 1 week 10 days తర్వాత తీసుకుంటారు. ఇప్పుడు ఇది కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్డా? కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ మేడం, అండర్ పిఎంఎస్ఎస్వై, ప్రధాన మంత్రి స్వాస్థ్య సహాయత యోజన. బాగున్నారా? చూపించుకున్నారా ఇక్కడ? ఎవరి కోసం వచ్చారు? కిడ్నీ ప్రాబ్లం. ఉండండి డాక్టర్ సాబ్ ఉండండి. చూసిరా మంచిగానే చూసురా? అంటే కిడ్నీ ఇన్ఫంక్షన్ ప్రాబ్లం టెస్ట్ రాసిరు. ఈరోజు టెస్ట్లకు వచ్చారు. ఓకే, అంటే చూసినప్పటికీ టెస్ట్లకు ఎంత టైం పట్టింది? అంటే నిన్న టెస్టులు రాశారు మేడం, ఈరోజు టెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ రేపు రిపోర్ట్లు బట్టి వాళ్ళు మెడిసిన్స్ రాసి. ఏం కాదులే, మంచిగా అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ హాయ్, బాగున్నారమ్మా? హాయ్, హలో, హాయ్. సిటీ స్కాన్ థ్యాంక్ యూ రా, బాయ్. అచ్చా, మన స్కిల్స్లో వేసిందా? ఓ వెరీ గుడ్. April 8th, 2023 రోజు ప్రధానమంత్రి గారు April 8th. హాయ్ అమ్మా, హౌ ఆర్ యూ? బాగున్నారా? పట్లే బిడ్డ. రాజం సత్యనారాయణ వాళ్ళ డాటర్. ఇక్కడ ఉన్నావు నువ్వు? మా హెచ్ఓడి సార్. మీ హెచ్ఓడి సారా? అచ్చా అచ్చా, ఇది గుడ్ రా, గుడ్ నాన్న. దమ్ దమ్. మనము ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇది పాత బిల్డింగ్ మేడం, యాక్చువల్లీ 7 lakh square feet బిల్డింగ్, 5 floors, ఓకే. మొత్తం 200 acres ల్యాండ్. ఇది మనకి అకాడమిక్ బ్లాక్. ఇప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి క్లాసెస్ అవన్నీ ఇందులో అవుతాయి. ఓకే. కొత్త హాస్పిటల్ బ్లాక్ వెనకాల వస్తుంది. ఇందులో 16 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి మనకి. ఓకే. రేడియోథెరపీ బ్లాక్ అన్నమాట. అది ఆల్మోస్ట్ 70% అయిపోయింది.
నెక్స్ట్ 6 months లో వీ కెన్ ఫుల్లీ యూజ్ ఇట్. ఆపరేషన్ థియేటర్స్ లేదు, జనరల్ సర్జరీ కానీ ఆర్థోపెడిక్స్ కానీ ఇవన్నీ హాఫ్ ఫంక్షన్ లేదు. ఇప్పుడు ఓన్లీ 4 ఆపరేషన్ థియేటర్స్ ఈ పాత బ్లాక్ లో ఇక్కడ ఉన్నాయన్నమాట. వాటిని నేను రొటేట్ చేసుకుంటూ చేస్తున్నాను. సో దట్స్ వన్ రీజన్ దట్ వీఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు ఆపరేట్ మెనీ కేసెస్. ఇప్పుడు కానీ అది ఓపెన్ అయిపోతే మాకు ఆర్థోపెడిక్స్ ఇప్పుడు వారానికి 2 థియేటర్స్ వస్తున్నాయి కదమ్మా, వారానికి 2. నౌ వీ విల్ గెట్ 2 theatres ఎవ్రీ డే. సో వీఆర్ జస్ట్ ఇన్ ద బ్రిమ్ ఆఫ్ కంప్లీటింగ్ మెనీ ఆఫ్ దోస్ థింగ్స్. అదన్నీ వస్తాయి. అది అది పేషెంట్ అటెండర్స్ నైట్ బ్లాక్ మేడం. అది ఇందులో 250 పేషెంట్ అటెండర్స్కి వీ కెన్ గివ్ షెల్టర్. ఇక్కడ 750 బెడెడ్ హాస్పిటల్లో 250 పేషెంట్ అటెండర్స్ ఉంటారు ఆడిటోరియం. అక్కడ ఆ వెనకాలంతా రెసిడెన్షియల్ బ్లాక్. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్, 25 floors ఈ ఏరియాలో ఎక్కడ లేదు, బట్ ఫైర్ టెండర్ లేదు. ఫైర్ లేదు, ఫైర్ ఎస్కేప్ లేదు. చాలా ప్రాబ్లం. 25 floors అంటే ఈస్ట్ లో 25 floors బిల్డింగ్ ఇప్పుడు రాలేదు. ఇట్స్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అది కేర్ఫుల్ గా చూసుకోవాలి, మళ్ళీ ఏమి ఇబ్బంది కాదు. అదంతా డాక్టర్స్ కి వాళ్ళకి అదంతా రెసిడెన్షియల్ క్యాంటీన్ 201 acres కంప్లీట్ గా. ఈ పేషెంట్ అటెండెన్స్ కి ఫుడ్ ఏమైనా పెడుతున్నారా? మీకు క్యాంటీన్ ఉంది మేడం, ఇందులోనే ఉంది. ఇందులోనే ఉంది. ఫ్యూచర్ లో అక్కడ కూడా క్యాంటీన్ వస్తుంది. కింద ఒక క్యాంటీన్ ఉంది. అది కొంచెం ఎక్కువ మందికి చేయాలి యాక్చువల్లీ కదా. ఇంకొక ప్లాన్ ఉంది మేడం. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అట్లాంటి ఇంకో బ్లాక్ కన్స్ట్రక్షన్ కోసం ఒక ఏజెన్సీకి ఇచ్చారు. వాళ్ళే కట్టి వాళ్ళే మేనేజ్ చేస్తారు. దిస్ ఈజ్ అన్ అడిషనల్. ఓకే, వెరీ గుడ్. అది షో ది సిటీ స్కాన్. సిటీ స్కాన్ అంటే నిన్న రిటర్న్ పంపించారని అంటున్నారు, మరి ఎందుకు? స్టేట్ జాగ్రత్త. బాగుంది. లేబర్ వార్డ్ దగ్గర పేషెంట్స్ కానీ వచ్చిన పేషెంట్స్ అటెండెన్స్ కానీ కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. డాక్టర్స్ కానీ సెక్యూరిటీ కానీ నర్సెస్ కానీ సెక్యూరిటీ నర్సెస్ అవును. వచ్చిన పేషెంట్ వాళ్ళ అటెండెన్స్ రూడ్గా బిహేవ్ చేసి రావద్దు, చూడొద్దు. ఒకసారి సిటీ స్కాన్ సిటీకి వెళ్తున్నాం అందుకే అండి. అయ్యో, ఎందుకు పట్టించుకుంటలేదు? వచ్చారు బాగానే ఉందని చెప్తారు, అటెండెన్స్ దగ్గరికి వెళ్ళనివ్వరు. అటెండెన్స్ ఇక్కడ కార్డన్ ఆఫ్ చేసుకొని ఈ నుంచి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకున్నారు. దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. పీస్ మీ లీడ్ వరకు పాత బిల్డింగ్, ఇప్పుడు ఇక్కడ నుంచి కొత్త బిల్డింగ్, కొత్తది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందు నుంచి. మీకు 4 years లో ఎంత ఫండింగ్ వచ్చింది అసలు సెంటర్ నుంచి? సెంటర్ నుంచి ఆల్మోస్ట్ 700 crores ఇప్పుడు ఆల్రెడీ స్పెండ్ అయిపోయింది. 700 అయింది. 450 crores డ్యూ ఉందన్నమాట. సో ఆ 450 crores వీళ్ళు ఎస్క్రో అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేకపోతే ఇష్యూ కాదు. ఏంటంటే కన్స్ట్రక్షన్ ఏజెన్సీలో ఇది రిట్రోఫిటింగ్ చేయాలి ఎగ్జిస్టింగ్ బిల్డింగ్. దాని తర్వాత మిగతా బిల్డింగ్స్ లో కొంచెం కోవిడ్ తర్వాత ఒక 2 years అట్లా వేస్ట్ అయిపోయింది. దానివల్ల డిలే అయిపోయింది. యాక్చువల్లీ July 2024 కల్లా ఇక్కడి నుంచి కొత్తది. సో దిస్ షుడ్ హ్యావ్ బీన్ ద సిచ్యువేషన్ ఆఫ్ దట్ సైడ్.